నామకరణం వేడుకలో బాలహనుమంతుడు తన తల్లిదండ్రులు ఇచ్చిన పేరుని స్వీకరించలేదు. అప్పుడే సుగ్రీవుడు బాలహనుమంతునికి కంచనాభనే పేరు పెడతాడు. ఇక వాలి క్రోధితుడయ్యి బాలుడికి మర్కట్ అనే పేరు పెడతాడు. బాలహనుమంతుడు వాలికి తన ఎనలేని బలాన్ని ప్రదర్శించి అతని చేతిని పట్టుకుంటాడు. వాలి సహించలేని వేదనతో ఇబ్బంది పడతాడు. ఆ తరువాత బాలహనుమంతుడు తన మనోహరమైన చిరునవ్వుతో వాలిని విముక్తుణ్ణి గావిస్తాడు. హనుమంతుడు అన్ని పేర్లను నిరాకరించడం చూసి అంజన చింతకు గురవుతుంది. అప్పుడే వాయుదేవుడు ప్రత్యక్షమయ్యి బృహస్పతి అనుమతితో అందరినీ ప్రసన్నుల్ని చేసుకునే నామం మారుతి అని పెడతారు. ఇక ఇప్పుడు మొత్తానికి ఆంజనేయుడు తన శుభనామాన్ని ఎంపిక చేసుకున్నాడు, మారుతి. అమ్మా మారుతి. కేసరి నందన మారుతి, కేసరి నందన మారుతి, కేసరి నందన మారుతి, నందన మారుతి, కేసరి నందన మారుతి, కేసరి నందన మారుతి, కేసరి నందన మారుతి, కేసరి నందన మారుతి. మర్కట్ మర్కట్. కళ్యాణమస్తు. మారుతి, శంకర సుబన మారుతి, పవన పుత్ర మారుతి, కేసరి నందన మారుతి, అంజనీ సుత మారుతి, సంకట మోచన మారుతి. మారుతి, నువ్వు ధన్యుడివి. శుభ ఆశీర్వాదము. సదా ఆనందంగా ఉండు మారుతి. యశస్వీ భవ మారుతి. పరమ జ్ఞాని భవ మారుతి. హే వాయుదేవా, మీరు మమ్ములను ధన్యులను చేశారు. మా పుత్రుడికి నామకరణం చేసినందుకు మీకు మా శతకోటి ధన్యవాదాలు. మీ ఉపకారానికి రుణం ఎలా తీర్చుకోవాలి? ఉపకారం నేను చేయలేదు వానర రాజా.
నేను కేవలం ఒక సందేశవాహకుణ్ణి అంతే. మారుతి వంటి తేజస్వి బాలకుడికి శుభనామం ఎంపిక చెయ్యడం అంత మామూలు విషయం కాదు. నీ ఈ అసాధారణ బాలకుడికి శుభనామం ఎంపిక చెయ్యడం గ్రహణ చింతన ఇంకా మననం తర్వాత స్వయంగా మాతా పార్వతి, మాతా లక్ష్మి ఇంకా మాతా సరస్వతి కలిపి చేశారు. మారుతనే నామకరణాన్ని 3 శక్తులు కలిసి ఇచ్చాయన్నమాట. 3 శక్తులు కలిపి ఈ పేరును ఎంపిక చేశారా? ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. మా పుత్రుడు అత్యంత భాగ్యవంతుడు. తన పేరు స్వయంగా 3 శక్తులు కలిపి నిర్ధారణ చేశారు. ఈ పేరులో ఖచ్చితంగా ఏదో ప్రత్యేకత ఉండి ఉంటుంది. మీరు సరిగ్గా ఆలోచించారు వానరరాజా. నేను స్వయంగా అక్కడే ఉన్నాను. 3 జగన్మాతలు నీ ఈ పుత్రుని పేరుని ప్రస్తావించినప్పుడు. మారుతి అత్యంత కర్ణప్రియ నామము. కానీ మారుతి అనే పేరులో ప్రత్యేకత ఏముంది? మీరు 3 దాన్ని ఏకీభవిస్తున్నారు. కశ్యప మహర్షుల వారి 49 మహాబలవాన పుత్రులు మారుతి నామంతో ప్రఖ్యాతి చెందారు. ఈ బాలకుడు రుద్రదేవి అంశము. ఈ సృష్టిలో వాయు సంచారం చేయడం వారి కార్యమే కదా. భూమిలోని జలాన్ని ఆకాశానికి తీసుకొచ్చే పని కూడా వారే చేస్తారు. వాయుదేవులు ఈ మరుత శక్తికి, సమ్మిళిత శక్తికి ప్రతీక. అందుకే వాయుపుత్రులకు మారుతి అనే పేరు పెడితే తనలో ఆ 49 వాయుగతి ఇంకా బలము కలిసిపోతుంది. ఒకవేళ మారుతి అనే పేరులో అక్షరాల మీద దృష్టి పెడితే మారుతిలోని ప్రథమ అక్షరం మా తో మాధవ అంటే నా సోదరులు విష్ణుమూర్తి. ఇక రెండవది రుతో రుద్రుడు అంటే నా సోదరులు శంకరులు. ఇక 3వ అక్షరం తా, శతచితానికి అంతిమ అక్షరం తతో తీసుకోవడం జరిగింది. ఎందుకంటే నా సోదరులు బ్రహ్మదేవులకు అదొక పేరు కదా. మరి ఆఖరి అక్షరం ఈ, దాని అర్థం ఏమిటి?
మారుతిలోని ఈకి అర్థమేమిటంటే నాలో ఉన్న శక్తి లీనమయుంది అని. ఆ విధంగా మారుతి పేరులో వాయుదేవుని వేగముంది, ముగ్గురు దేవుల గుణాలున్నాయి, ఇంకా నా శక్తి ఉంది. తన ప్రియమైన పుత్రుడికి మారుతి వంటి సార్థకమైన పేరు విని అంజన ఇంకా కేసరి యొక్క ఆనందానికి హద్దు లేకుండా పోయుంటుంది. హే కుమారా, త్వం మహాదేవ కులదేవతాయ భక్తవసి. నీకు కులదేవుడు మహాదేవులు. హే కుమారా, త్వం మాసనాంనా ఛత్రసి. నీ జననము చైత్రమాసంలో జరిగింది. హే కుమారా, త్వం నక్షత్రనాంనా స్వాతినసి. ఏ రోజైతే నువ్వు జన్మించావో ఆ రోజు చంద్రదేవుడు స్వాతి నక్షత్రంలో ఉన్నాడు. హే కుమారా, త్వం వ్యవహార్నాంనా మారుతీయసి. నువ్వు ఈ ప్రపంచమంతటిలో మారుతి అనే పేరుతో ప్రసిద్ధి చెందుతావు. కానీ నేను మాత్రం నిన్ను ఏ పేరుతో పిలుస్తాను అంటే మర్కట్. మర్కట్. కేసరి నందన మారుతి. మర్కట్. మారుతి. 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 మర్కట్. మీరు మధుప్రాసన సంస్కారాన్ని ఎవరి చేత చేయించాలనుకుంటున్నారు? మీరే మార్గదర్శనం చేయండి మునివర్య. మధుప్రాసన సంస్కారం ఎవరితో చేయించాలి అని. మధురప్రాసన సంస్కారం వాక్కులో మధురత్వాన్ని స్థాపించే సంస్కారం. ఇక్కడ ఉన్నటువంటి అతిరథ మహారథుల్లో ఏ వ్యక్తి అయితే సదాచారం, ప్రతిభ, అలాగే వినమ్రత కలిగి ఉంటాడో ఆ వ్యక్తే బాలమారుతి నాలుక పైన తేనె ద్వారా ఓంకారాన్ని రాసి మధుప్రాసన అనుష్ఠానాన్ని సంపన్నం చేయాలి. దీన్ని ఆధారం చేసుకుని వాయుదేవుడే అందరికంటే యోగ్యాధికారి.
వారే యువరాజు మారుతి వాక్కును మధురమైనదిగా మార్చే ప్రక్రియను మధుప్రాసన చేస్తారు. నా ఉద్దేశం ప్రకారం కూడా ఈ అనుష్ఠానం వాయుదేవుల ద్వారా సంపన్నం చేయడమే ఉచితమైనది. వారికి ఆ యోగ్యత ఉంది. అలాగే వారు ఇచ్చినంటి పేరు మాత్రమే బాలకుడు స్వీకరించాడు. మీరందరూ నన్ను ఈ సంస్కారానికి యోగ్యుడు అని భావించారు. దానికి నేను మీ అందరికీ కోటి కోటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కుమారా, మారుతి, నోరు తెరవాలి పెద్దగా. రామ్ 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 రాముడి పేరు మారుతి హృదయంలోనే కాదు, నోటికి కూడా అంకితమయ్యింది. రామా గురు బృహస్పతి, మారుతి జిహ్వ మీదైతే ముందుగానే శ్రీరామ అని రాసి ఉంది. అవును పితామహ, మీరే చూడండి. ఇక ఆ తర్వాత మీరు ఓంని లిఖించండి. ఇక ఇక్కడ నేను ఒక్క క్షణం కూడా ఉండడం వ్యర్థము.